అందరికీ నమస్కారం. నేను పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్ మొక్కలతో మనం. పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మిగిలిపోయిన వాటర్ని మనము బయట పడబోస్తూ ఉంటాం కదా. ఈసారి నుంచి అలా చేయకండి. ఎందుకంటే ఈ వాటర్లో మంచి వే ప్రోటీను, కాల్షియము, మెగ్నీషియము చక్కగా ఉంటాయి. ఇవి మన హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి కూడా మనము యూస్ చేసుకోవచ్చు. మీకు మంచి కండ కావాలంటే, చక్కగా బాడీ బిల్డింగ్ చేయాలనుకుంటే మీరు ఈ వాటర్ని తీసుకోవచ్చు. కొన్ని రకాల రెసిపీస్లో కూడా ఈ వాటర్ని యూస్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ వాటర్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మరి ఇన్ని న్యూట్రియంట్స్ వాల్యూ ఉన్న వాటర్ని మనము మొక్కలకి ఇవ్వకుండా ఉండలేం కదా. మరి ఏ మొక్కలకి ఇవ్వచ్చు, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలో అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ మన మొక్కలకి ఎలా హెల్ప్ చేస్తాయంటే, వీటిలో ఉండే ప్రోటీను, కాల్షియం మన మొక్కలు చక్కగా అబ్జర్వ్ చేసుకొని వాటి చక్కటి గ్రోత్ పెంచుకొని హెల్తీగా, హ్యాపీగా ఉంటాయి. నాకు 1 లీటర్ పాలకి ఇన్ని పన్నీర్ వాటర్ వచ్చాయన్నమాట. అంటే ఎగ్జాక్ట్గా నాకు ఒక మగ్గు నిండుగా వచ్చాయి. నేను అసలు డైల్యూట్ చేయలేదండి. జస్ట్ పన్నీర్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ని మీకు నేను చూపిస్తున్నాను. అయితే వీటికి ఒక మగ్గుకి 10 మగ్స్ ఆఫ్ ప్లెయిన్ వాటర్ యాడ్ చేయండి. ఇలా ఎందుకు వాటర్తో కలపాలంటే, మనము పన్నీర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అందులో సిట్రిక్ యాసిడ్, వెనిగరు లేదా నిమ్మరసం ఏదో ఒకటి కలుపుతూ ఉంటాం కదా. అవి డైరెక్ట్గా మొక్కలకి ఇస్తే మొక్కల pH వాల్యూ పెరిగి అసిడిక్ లెవెల్ ఎక్కువయ్యి మొక్కలకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మీరు ఇలా నేను చెప్పిన క్వాంటిటీలో చక్కగా వాటర్ని డైల్యూట్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి. ఇదిగోండి, ఇక్కడ నేను పార్టికుల మొక్కకి ఇస్తున్నాను. ఇది చిన్న మొక్క కాబట్టి ఒక చిన్న కప్పుతో ఇస్తున్నాను. అంటే 1/2 లీటర్ ఉంటుంది, అంత ఇస్తున్నాను అన్నమాట. ఇది మరో మొక్క, ఇండోర్ మొక్క. దీనికి నేను 1/2 ఇస్తున్నాను. ఇలా మీరు హౌస్ ప్లాంట్స్కి, ఇండోర్ మొక్కలకి, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. అయితే సక్యులెంట్స్కి మాత్రం ఇవ్వకండి. ఇదిగోండి, ఇది మరో ఇండోర్ ప్లాంట్. ఈ మొక్కకు కూడా 1/2 కప్పే ఇస్తున్నాను. ఎందుకంటే మొక్క సైజ్ చిన్నది కాబట్టి, ఏజ్ కూడా చిన్నది కాబట్టి నేను తక్కువ క్వాంటిటీ ఇస్తున్నాను. ఇలా మీరు అన్ని పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి, పండ్ల మొక్కలకి ఇవ్వచ్చు. ఇదిగోండి, చామంతి మొక్క చిన్న మొక్క కదా. మరి చిన్న మొక్క ఉన్నప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ ఇవ్వాలి. అంటే నేను 1/2 భాగం మాత్రమే ఇస్తున్నాను. ఇదిగోండి, ఇది వంగ మొక్క. నేను నిన్న వాటర్ ఇవ్వలేదు, అందుకనే కొంచెం డల్ అయింది. వాటర్ ఇస్తే అది మళ్ళీ వాటి పొజిషన్కి వచ్చేస్తుంది. అయితే వాటర్ లేనప్పుడు, సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ డైరెక్ట్గా ఇవ్వకండి. మీరు వాటర్ని ఇచ్చి ఆ తర్వాతనే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలి. లేదంటే డైరెక్ట్గా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే అది షాక్కి గురయ్యి ఆకులన్నీ పండుబడిపోయి రాలిపోతాయి. నేను ఇప్పుడు మాత్రం ఈ మొక్కకి చెరొక కప్పు వాటర్ ఇస్తున్నాను. వెంటనే ప్లెయిన్ వాటర్ కూడా ఇస్తాను. మీరు మాత్రం ముందు ప్లెయిన్ వాటర్ ఇచ్చి ఆ తర్వాతనే ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వండి. పుదీనాకు కూడా 1 కప్పు ఇచ్చాను. ఇప్పుడు బెండ మొక్కకి ఇస్తున్నాను. ఇదిగోండి, మొక్క చిన్నదే కానీ ఇప్పుడిప్పుడే దీనికి పూతలు వస్తున్నాయి. చిన్న చిన్న కాయలు కూడా, పిందెలు కూడా వస్తున్నాయి. మరి ఇంత చిన్న మొక్కకి ఎక్కువ బలం కావాలి కదా. అలాంటప్పుడు ఈ వాటర్ని ఇచ్చేద్దాం. 1 కప్పు నిండుగా ఇస్తే చాలు, సరిపోతుంది. మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే, మీరు రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడైనా లేదా మీరు పన్నీర్ చేసుకున్నప్పుడైనా బయట పడేయకుండా మీ మొక్కలకి అవి ఇవ్వచ్చు. మరి పాలు విరిగిపోయినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. ఆ పైన వచ్చే సాలిడ్ పార్ట్ని తీసేసి ఆ లిక్విడ్ని సేమ్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 10 టైమ్స్ ప్లెయిన్ వాటర్తో కలిపి మీ మొక్కలకి ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.